ఈ మధ్యకాలంలో కుటుంబాల్లో సమాధానం లేకుండా పోయింది. ఈ మధ్యకాలంలో కుటుంబాలు ఎంత భయంకరమైనటువంటి స్థితికి చేరాయంటే, ప్రభునందు ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, కుటుంబాల్లో సమాధానం లేక, కుటుంబాల్లో నెమ్మది లేక, ఆర్థికంగా కుటుంబాలు చితికిపోతున్నాయి. ఈ మధ్యకాలంలోనే మన తెలంగాణలో మొన్నటి దినాన భార్యాభర్తలు ఇరువురు వారికి ఉన్నటువంటి అప్పుల్ని, ఆ అప్పుల భారము తట్టుకోలేక భార్యాభర్తలు ఇరువురు మందు తాగి చనిపోయారు. వారికి 3 పిల్లలు ఉన్నారు. 3 పిల్లలు కూడా అనాథలుగా మారిపోయారు. కారణం ఏంటంటే, ఈరోజు ఆర్థిక పరిస్థితుల వల్ల, ఈరోజు తమకున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల వల్ల కుటుంబంలో నెమ్మది లేక, కుటుంబంలో ఆనందం లేక అనేక కుటుంబాలు ఈరోజు విచ్ఛిన్నమైపోతున్నాయి. కారణం ఏంటంటే, వారు రావాల్సినటువంటి దేవుని యొద్దకు రాలేకపోవటం. దేవుడు బైబిల్ గ్రంథంలో మనకు ఒక భరోసా ఇస్తూ ఆయన అంటున్నాడు, ఈరోజు నీకున్నటువంటి పరిస్థితిని బట్టి ఎవరు నిన్ను ఆదుకునేవారు లేకపోవచ్చు. ఈరోజు నీకున్నటువంటి పరిస్థితులను బట్టి ఎవ్వరు కూడా నీ పరిస్థితిని అర్థం చేసుకొని నీ వద్దకు వచ్చేవారు ఎవరు ఉండరు. కానీ యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు అంటున్నాడు, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. దేవుడు అంటున్నాడు, భయపడకము, నేను నీకు దేవుడనై ఉన్నాను. దిగులు పడకు, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడును నేనే అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, ఈరోజు నీకున్నటువంటి అప్పుల సమస్యను బట్టి, ఈరోజు నీకున్నటువంటి పరిస్థితిని బట్టి నీ జీవితంలో ఆనందం లేకుండా బ్రతుకుతున్నావేమో. పైకి నవ్వుకుంటూ కనబడుతున్నా కానీ హృదయంలో వేదనతో నీ హృదయం నిండిపోయిందేమో. నాకున్నటువంటి అప్పుల సమస్యలు ఎలా తీరుతాయి, నాకున్నటువంటి సమస్యలు ఏ విధంగా తొలగిపోతాయని ఏ సహాయం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో నాకు తెలియదు. కానీ దేవుడు అంటున్నాడు ఇక్కడ, భయపడకు, నేను నీకు సహాయం చేస్తా అంటున్నాడు. నీకెవ్వరు సహాయం చేయకపోవచ్చు, కానీ మనం ఆరాధిస్తున్నటువంటి యేసు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు, ఆయన నువ్వు మొర్ర పెడుతున్నావు, దేవుడి సన్నిధిలో నువ్వు కన్నీరు కారుస్తున్నావు, నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఆయన ఖచ్చితంగా నీకు సహాయం చేస్తానంటున్నాడు. భయపడకంటున్నాడు, నీకు ధైర్యాన్ని ఇస్తున్నాడు. నీ పరిస్థితి ఏదైనా సరే ఆయన ఏదో ఒకరోజు నీకున్నటువంటి ప్రతి పరిస్థితి నుంచి విడిపించగలడు. నీకున్నటువంటి విశ్వాసాన్ని కోల్పోవద్దు. ఆయన పాదాల చెంతకురా, దేవుని యొద్ద మొర్రపెట్టుకో. ఆయన కనికరము కలిగినటువంటి దేవుడు కాబట్టి నీ తల ఖచ్చితంగా పైకెత్తి నీ యొక్క జీవితాన్ని మార్చి అనేకులు ఎదుటి నిన్ను సాక్షిగా నిలబెడతాడు. హల్లెలూయా.